అమెరికాకి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, అట్లాగే ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వలన తాజాగా కాపాడబడింది అన్నటువంటి విషయం తెలిసిందే కదా. ఏదైతే 400 దాకా మిస్సైల్స్, ఓ పక్కన ఇరాన్, ఇంకో పక్కన హిజ్బుల్లా, ఇంకో పక్కన హమాస్, ఇంకో పక్కన హౌతీ ఇజ్రాయెల్ మీదకు ఒకేసారి టార్గెట్ చేస్తే అన్నింటినీ దారిలోనే ధ్వంసం చేసి 100కి 90%, ఒక 10% మాత్రం అక్కడికి వెళ్ళినటువంటి చూసాం కదా. అది అయిపోయింది. ఇప్పుడు ఇంతవరకు ఇజ్రాయెల్ ఎందుకు సైలెంట్గా ఉంది అన్నది క్వశ్చనే. మొన్నటిదాకా ఇరాన్ ఎట్లా సైలెంట్గా ఉందంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ఎందుకు సైలెంట్గా ఉంది అన్నట్టు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏ క్షణంలోనైనా దాడికి సిద్ధపడుతుంది అన్నటువంటి సందర్భంలో ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఇజ్రాయెల్ మీదకి వచ్చే మిస్సైల్స్ని అయితే దారిలో అమెరికా, యూరప్ దేశాలు, బ్రిటన్ కానీ వీళ్ళు ఆపుతున్నాయి. ప్లస్ రకరకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇరాన్ దగ్గరికి అయితే అట్లా రష్యా, చైనా, ఉత్తర కొరియా సహకరించే పరిస్థితి లేదు. కానీ ముందు జాగ్రత్త తీసుకోవడానికి కాను S-400లని తాజాగా పెద్ద ఎత్తున ఇరాన్కి పంపించుతోంది రష్యా. తద్వారా తన మిత్రులకి అండగా నిలబడతానన్నటువంటి సంకేతం ఇస్తోంది.